జరుగుతున్నాయి. గణనాథుడిని పూజించేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కర్నూలులో చవితి వేడుకలపై మరిన్ని వివరాలను మా కర్నూలు ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. వినాయక చవితి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఉదయం వేకువజాము నుంచే భక్తులందరూ కూడా గణపతి స్వామిని పూజించుకునేందుకు ఆలయాలకు బారులు తీరుతున్నారు. మనం ఇప్పుడు వినాయక ఘాట్ వద్ద ఉన్నటువంటి వినాయకుని గుడిలో ఉన్నాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఉదయం నుంచి పూజలు అందిస్తున్నారు. గణనాథుని యొక్క ఆశీర్వాదం తీసుకునేందుకు భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలను కర్నూలులో నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే వాడవాడలో కూడా గణనాథుడు కొలువు తీరి ఉన్నాడు. భక్తుల యొక్క పూజలను అందుకునేందుకు గణనాథుడు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా వినాయక చవితి శోభ కర్నూలు మొత్తం కూడా వ్యాపించిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే భక్తులందరూ కూడా ఉదయం నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో గుళ్లకు రావడం, స్వామివారిని సేవించుకోవడం, ఆయన అనుగ్రహం పొందేందుకు తీర్థప్రసాదాలు తీసుకోవడం, పూజలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఇప్పుడు వినాయక ఘాట్ వద్ద ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నాము. అక్కడ అడిగి భక్తులను, అలాగే అసలు ఈ యొక్క వినాయక చవితి యొక్క విశిష్టతను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఈ యొక్క వినాయక చవితి విశిష్టత ఏమంటారు? గుడికి పొద్దున్నే వచ్చి పూజ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా మనము వినాయక చవితిని జరుపుకోవడం ద్వారా అందరికీ శుభం జరుగుతుంది. ఇది మొదటి గణనాయకుని పండగ కాబట్టి మనము ఈ పండగ చేసుకోవడం ద్వారా చిన్న పెద్ద పిల్లలు అందరూ కలిసి సమైక్యమై విధంగా సనాతన ధర్మాన్ని ఆచరించడం జరుగుతుంది. పూర్వం నుంచి జరుగుతున్న సంప్రదాయాలను మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడికి ఈ వినాయకుని ఘాటికి నాకు గుర్తున్నప్పటి నుంచి వస్తున్నాను. ఏ కోరిక అనుకున్నా కానీ ఈ వినాయకుడు నాకు సత్ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్ని పనులున్నా కానీ వచ్చి ఈయన దర్శనాన్ని చేసుకొని ఇక్కడ పూజ నివర్తించి వెళ్తాను. ఈ వినాయక చవితికి సంబంధించిన అంశాన్ని పురోహితుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పురోహితులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి విశిష్టత. గం గణపతయే నమః. వినాయకుని చవితి శుభాకాంక్షలు భక్తులందరికీ కూడా. కేసీ కెనాల్ దగ్గర వెలిసినటువంటి వినాయకుడు వరసిద్ధి వినాయకుడు అంటారు. ఇక్కడ సిద్ధి బుద్ధి సమేతంగా వరసిద్ధి వినాయకుడు ఉన్నాడు. చాలా శక్తివంతమైనటువంటి దేవుడు. ఇక్కడ ఈ రోజు నుంచి మొదలుకొని 9 రోజులుగా నవరాత్రులుగా ఎంతో బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలని కూడా చేయడం, నవరాత్రులు బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంతో స్వామివారికి ఒక్కొక్క ప్రత్యేక పూజలు ఉంటాయి. ఈ రోజు ఉదయం వెనకల వరసిద్ధి వినాయకుని ఆవాహన, పంచామృత అభిషేకము, అష్టోత్తర నామాలతో పూజ, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా పొద్దున ఉదయం 4 గంటల నుంచి జరగడం జరుగుతుంది. ఇక్కడ కేసీ కెనాల్ దగ్గర వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుడు చాలా శక్తివంతమైన దేవుడు కాబట్టి భక్తులందరూ కూడా చాలా విపరీతమైనటువంటి సంఖ్యలో, ఎక్కువ సంఖ్యలో ఇక్కడ అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుంటూ స్వామివారి కృపలు చేసుకుంటారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కేసీ కెనాల్ దగ్గర వెలిసినటువంటి వరసిద్ధి వినాయకుడిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. అయితే ఈ యొక్క వినాయక చవితి రోజు భక్తులు పూజలు చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది? భక్తులకు ఏమని చెప్తారు మీరు? వినాయక చవితి అంటేనే చాలా విశేషమైనటువంటిది. ముందుగా మనకు గణపతి నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఏ కార్యం చేసినా, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా కూడా ముందుగా గణపతి పూజ చేయండి. ఆ పూజ నిష్ఫలం, నిష్ప్రయోజనం కాబట్టి ఆ యొక్క పూజ పసుపుతో చేసినటువంటి గణపతిని చేసి హరిద్ర గణపతి అంటారు. ఆ హరిద్ర గణపతిని పూజ చేసిన తర్వాతనే మనం ఈ కార్యక్రమం చేస్తాం. అటువంటిది ఈరోజు వరసిద్ధి వినాయకుడు పూజ చేసిన వారందరికీ కూడా ఎటువంటి అపనిందలు కానీ, ఎటువంటి కష్టాలు కానీ, ఎటువంటి బాధలు కానీ కలగకుండా ఆ స్వామి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి గణేష పురాణంలో సాక్షాత్తు గణపతి స్వామి చెప్పడం జరిగింది. కావున అందరూ కూడా విశేషంగా ఈరోజు గణపతి పూజిస్తారు. ఇది మొత్తంగా చెప్తున్నది అత్యంత పవిత్రమైన వినాయక చవితి దినోత్సవం రోజు పూజలు చేస్తే ఈతి బాధలు తీరుతాయి, భక్తులకు సర్వ శుభాలు జరుగుతాయని చెప్పి పంతులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా కూడా కర్నూలులో ఎంతో వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవాలు, పూజలు, నవరాత్రి ఉత్సవాలను చూసేందుకు అనేక మంది భక్తులు తండోపతండాలుగా కర్నూలు కూడా రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ అత్యంత శుభప్రదమైన వినాయక చవితి దినోత్సవం జరుపుకోవడం అన్నది అందరినీ ఆనందంతో, భక్తిభావంతో ముంచెత్తుందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.